కొంతమంది ట్రామాస్ లో ఉంటారు, డిప్రెషన్ లో ఉంటారు, యాంగ్జైటీలో ఉంటారు, బాధపడతా ఉంటారు, భయపడతా ఉంటారు. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్. వీటన్నిటికీ ఒక్కటే సొల్యూషన్, ఆ లూప్ లో నుండి నువ్వు బయటికి రావాలా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బ్రేకప్ లో ఉండేవాళ్ళు డిప్రెషన్ వీడియోస్ చూస్తుంటారు, అది చూడకూడదు. వెంటనే ఆ టైంలో నీకు ఏమైతే చేస్తున్నావో దాన్ని తీసేసి వేరేది నువ్వే ప్లేస్ చేయాల. ఈ క్షణం నీకు బాధ వేస్తుందంటే నేను బాధ తగ్గిపోలే ఏం చేయాలా, స్నానం చేద్దామా, లేదంటే బయటికి వాకింగ్ కి పోదామా, లేదంటే అట్లా కొంచెం నడిచేసి వద్దామా, ఇట్లా నువ్వే ప్లాన్ చేయాలి. ఆ పని మాత్రం చేయకూడదు. ఆ పని చేస్తున్నావు అంటే రోజు చేసే పనే సేమ్ అదే లూప్ లో ఉంటావు. నెక్స్ట్ డే కూడా నీకు అదే ప్రాబ్లం వస్తుంది. సో వెంటనే నువ్వు రోజులో చిన్న చిన్న అలవాట్లు నువ్వు మార్చగలిగితే నెక్స్ట్ డే మారిపోతుంది. ఇప్పుడు నేను చెప్పేదంతా ఉంటే మాటలు కాదు, దీన్ని న్యూరోప్లాస్టిసిటీ అంటాం. అంటే ఏమంటే స్లోగా నువ్వు మార్చుకుంటా రావాల. ఉన్నట్టుండి ఎక్కువ రూల్స్ పెట్టద్దండి, ఎక్కువ టైం టేబుల్ వేయొద్దండి. చిన్నగా ఎగ్జిక్యూషన్ లో చేంజ్ తీసుకురండి. పెద్ద టైం టేబుల్ వేసేసి టూ పర్ఫెక్షనిజం బాడీకి లేని హ్యాబిట్ ని అలవాటు చేయాలంటే అది అసలు ఒప్పుకోదు. ఉన్నట్టుండి లేని హ్యాబిట్ ని ఎట్లా తీసుకొస్తాము? ఏకదమ్మున ప్రతి రోజు చేయాలంటే అది రియాలిటీలో పాసిబిలిటీ ఉండాలా. సో ఫస్ట్ ఇదైతే ఫిక్స్ కాండి. మనం ఏదైనా కొత్త అలవాటు మన లైఫ్ లో యాడ్ చేయాలన్నా, ఏదైనా మంచి లేదంటే చెడు అలవాట్లు, స్మోకింగ్ కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, ఏది తీసేయాలన్నా ఫస్ట్ మనము సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండే డేటాని తీసేయాలి. అంటే ఆ లూప్ ని మార్చేయాలి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ నవీన్.